వస్తుంది, లేకపోతే ఏదో దించి తీసుకొస్తున్నామని. బయట మన పిల్లలు రేపు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి భయంకరమైన క్రిమినల్ ఫేస్ చేయాలంటే, నిన్న ఒక కేసు జరిగింది మనకి చీరాలలో. వాడు సైకిల్ అడ్డం తీయలేదని ఒక కారులోంచి దిగి 25 స్టాబింగ్స్ చేశాడండి. అక్కడ సినిమాలో చూస్తుంటాం అది. కాబట్టి దయచేసి బీ కేర్ఫుల్, బివేర్. మన పిల్లలు ఫేస్ అయిపోయే వాళ్ళు ఎవరు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఫేస్ చేయాలంటే ఎలా ఉండాలి. కాబట్టి దయచేసి కొంచెం ఇప్పటి నుంచే కేర్ తీసుకోండి, పిల్లల్ని వినండి, వాళ్ళతో స్పెండ్ చేయండి, చక్కటి కథలు చెప్పండి. చందమామ కథలు మీరు మర్చిపోయారేమో. చందమామ కథ తెలుసా? ఓకే, ఎప్పుడు వాళ్ళే రాజుగారు మౌనంగా శ్మశానం వైపు నడుస్తా చెట్టు మీద ఉన్నటువంటి బేతాలు తీసుకుని భుజం మీద వేసుకుని శ్మశానం కోసం మౌనంగా నడుస్తున్నా. అప్పుడు శవంలోని బేతాళుడు ఆ మౌనాన్ని భరించలేక, ఆ రాజా నువ్వు ఏ శ్రమ కోసం ఏ ఫలితం కోసం ఈ శ్రమ పడుతున్నావో తెలియదు, కానీ ఈ నడిచే శ్రమని మర్చిపోవడానికి నీకు ఒక కథ చెప్తా అంటాడు. కథ చెప్తా అని చెప్పేసి కథ చెప్పి బేతాళుడు ఏం చేస్తాడు, రాజును ట్యాప్ చేసి రాజు మాట్లాడకూడదు. ఎవరు మనకుండే కదా, ఒక వ్రతం చేస్తుంటే మాట్లాడకూడదు, వెనక తిరిగి చూడకూడదు. ఆయన ఎప్పుడైతే నేను సమాధానం చెప్తాడో, రాజా నువ్వు నీ యొక్క వ్రతాన్ని భంగమయ్యావు కాబట్టి తిరిగి నేను మా యొక్క మళ్ళీ చెట్టు మీదకి వెళ్తాను.